ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు పోస్టింగుల వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో రచ్చ జరుగుతోంది. గోపాలకృష్ణ ద్వివేదిని ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి బదిలీ చేసింది. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. కొత్త ప్రభుత్వంలో వ్యవసాయ, గనుల శాఖ బాధ్యతలు అప్పగించినా ఆ తర్వాత కార్మిక శాఖకు బదిలీ చేశారు. కార్మిక శాఖ బాధ్యతలు అప్పగించడంపై కూడా విమర్శలు కొనసాగాయి. ఆ సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈసీ నిబంధనల పేరుతో చంద్రబాబును సచివాలయంలోకి అడుగు పెట్టకుండా చేశారనే విమర్శలు ఉన్నాయి. ఈసీ తీరుకు చంద్రబాబు సచివాలయం మెట్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో శశిభూషణ్ కుమార్ ముందు ఆ పదవిలో ఉన్న బుడితి రాజశేఖర్ నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయకపోవడంతో పదవి నుంచి తప్పించారనే